క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మాడు మంటెక్కించే ఎండతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఎండ వేడికి తోడు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బేలలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో 40 డిగ్రీల టెంపరేచర్ స్టారెత్తిస్తున్నాయి. భగభగ మండే సూర్య ప్రతాపానికి ప్రధాన కూడళ్లు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మార్చిలోనే ఈ స్థాయిలో ఎండలుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఏంటని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం టీవీ9 కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. మార్చిలోనే మాడు పగిలిపోయేలా ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఉక్కపోత కూడా అదే స్థాయిలో కనిపిస్తుండడంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత మెల్లిమెల్లిగా బయటకు వచ్చినా కూడా ఎండ తీవ్రత పెరగడంతో 11 నుండి 3 గంటల వరకు ఆ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సింగరేణి ప్రాంతంలోనైతే ఉక్కపోత తీవ్రంగా ఉంది. దాదాపుగా 45.6% హ్యూమిడిటీ ఉండడంతో ఆ ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నారు జనమంతా. చిరు వ్యాపారులు అయితే రోడ్ల మీద వ్యాపారాలు చేసుకోవడానికి గొడుగులను ఆశ్రయిస్తున్నారు. ఈ విధంగా గొడుగులు పెట్టుకొని ఆ గొడుగు నీడన వ్యాపారాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉపాధి హామీ కూలీలకు ఇంకా ఎండ తీవ్రత కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదయం 8 గంటలు 9 గంటల లోపే పని పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటు కూలీలకు, వ్యవసాయ కూలీలకు, రైతులకు కూడా ఈ ఎండ తీవ్రత మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఎండ తీవ్రత అంతకంతకు పెరిగిపోతుండడంతో భూగర్భ జలాలు కూడా పలిపోతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే ఈ స్థాయిలో ఎండ తీవ్రత ఉంటే ఏప్రిల్, మేలో ఏ విధమైన ఎండ తీవ్రత ఉంటుందో అన్న భయం అయితే కనిపిస్తుంది. మార్చిలోనే ఉమ్మడి ఆదిలాబాద్లో గరిష్ట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బేలా అర్లీటీలో ఇప్పటికే 42 డిగ్రీల అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు ఆదిలాబాద్తో పాటుగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాలలో 40 డిగ్రీల అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మార్చిలోనే మాడు పగిలిపోయేలా ఎండల తీవ్రత కొనసాగుతుంది. అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ ఇటు డాక్టర్లు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాతావరణ శాఖ నిపుణులు కూడా అదే సూచిస్తున్నారు. ఎండ తీవ్రత అంతకంతకు పెరగడంతో బయటకు వస్తున్న జనాలు అత్యవసరమైతేనే రావాలి. ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత కూడా గొడుగులను ఆశ్రయించి ఆ రుమాలను నెత్తికి కట్టుకొని బయటకి రావాలి, టవలను యూజ్ చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాణుడి బగబగలు కంటిన్యూ అవుతున్నాయి. గత 3 రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్ట స్థాయిని దాటుతుంది. ఈ వారంలోనే 20, 21 తేదీల్లో 45 డిగ్రీల అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతను కూడా టచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న హెచ్చరికల ప్రకారం ఉదయం 11 తర్వాత అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఇప్పటికే ఒంటిపూట బడులు, హాఫ్ డే స్కూల్ను అనౌన్స్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉదయం 7 గంటలకు 7 గంటల 15 నిమిషాలకే విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళి 12 గంటలకు తిరిగి ఇంటి బాట పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో కాస్త ఉపశమనం పడుతున్నప్పటికీ విద్యార్థులకు ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది. మరోవైపు పరీక్షల సమయం కావడంతో మార్చిలో ఎండ తీవ్రత అత్యధికంగా ఉండడంతో విద్యార్థులు కూడా అలసటకు సొమ్మసిల్లి పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మార్చిలో దంచుకొడుతున్న ఎండలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గరిష్ట ఉష్ణోగ్రతలతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు చేస్తుంది. ఏప్రిల్లో కూడా అదే స్థాయిలో ఉండే అవకాశాలు ఉంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ప్రవీణ్తో నరేష్, టీవీ9 ఆదిలాబాద్. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.